హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ భవానీ సాయి 2020 యూట్యూబ్ ఛానల్ అండి. ఓకే అండి, ఇదేంటంటే సెప్టెంబర్ 24 యోక్షి బర్త్డే అనేసి ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి. ఇది ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు అండి. అంటే నైట్ బర్త్డే అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను, చూసేసేయండి. అంతలోపు ఎవరైనా కానీ నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేస్తారనేసి అనుకుంటున్నానండి. ఓకే అండి, ఇంకా ఆ రోజు టెంపుల్కి వెళ్ళి స్కూల్ దగ్గరికి వెళ్ళి వచ్చే లోపల ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఇంకా అప్పటికే 2 అయిపోయింది. 2 తర్వాత అప్పటికప్పుడే షాప్కి అనేది వెళ్ళిపోయామండి. షాప్కి వెళ్ళిపోయి కొంచెంగా బెలూన్స్ ఇంకా డెకరేషన్ కోసం అనేసి కొన్ని వస్తువులు అనేది తీసుకొని వచ్చామండి. తీసుకొని వచ్చి 1 అవర్లో అయితే ఈ విధంగా ఇంట్లో చిన్నదిగా సింపుల్గా అయితే డెకరేషన్ అనేది చేసుకున్నామండి. చేసేసుకున్న తర్వాత ఇంకా కేకు, ఇంకా పిల్లలకి అనేసి ఫ్రూట్ జ్యూసు ఇవన్నీ తెప్పించుకున్నామండి. కొంతమంది పిల్లల్ని పిలుచున్నాము స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ కోసం అనేసి ఫ్రూట్ జ్యూసు, కేకు, ఇంకేమైనా స్నాక్స్గా అనేసి చాక్లెట్ అలాగని తెప్పించుకున్నామండి. తెప్పించుకునేసి ఇంకా పిల్లలకు కూడా ఈవినింగ్ 6 లోపల బర్త్డే కట్ చేసేద్దాము వచ్చేయండి అని చెప్పామండి పిల్లల పేరెంట్స్ దగ్గర. 6:15కి అలా వచ్చారు. ఆ టైంలో అయితే మేము కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేసామండి. ఎందుకు ఎర్లీగా స్టార్ట్ చేసుకున్నామంటే చిన్న పిల్లలు కదండి, ఇంకా వాళ్ళకి హోంవర్క్స్ ఉంటుంది, త్వరగా పడుకోవాలి, ఫుడ్ తినాలి త్వరగా. ఆల్మోస్ట్ పిల్లలంటే త్వరగా ఫుడ్ పెట్టేస్తారండి, డైజెస్ట్ ప్రాబ్లం వల్ల త్వరగా ఫుడ్ పెట్టేస్తారు కదా. అందుకని ఎర్లీగా బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకున్నామంటే ఇంకా పడుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా పిల్లలకి అనేసి 6:15కి అంతా అయితే మేము స్టార్ట్ చేసేసామండి. మేమైతే నార్మల్ కేకే తెప్పించుకున్నాము, అంటే కూల్ కేక్ తెప్పించుకోలేదు. యోక్షి అయితే కూల్ కేక్ తెప్పించమన్నారు. చాలామంది పిల్లలకి కూల్ కేక్ తిన్న వెంటనే కోల్డ్ కాఫ్ అనేది వచ్చేస్తుందండి. ఆ విధంగా అయితే మేము కూల్ కేక్ తెప్పించలేదండి. ఇంతకుముందు కూడా తెప్పించి కోల్డ్ కాఫ్ అయిపోయింది. అందువల్ల మేము ఇప్పుడైతే నార్మల్ కేక్ తెప్పించుకున్నాము. ఇంకా దానిపైన స్టార్స్ కావాలమ్మా, క్యాండీస్ కావాలి అంటే అలాగా చాక్లెట్ టైప్ క్యాండీస్ అనేది తీసుకొని దాని మీద అరేంజ్ చేసేసామండి. చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అంటే బర్త్డే పార్టీ కదా, మనం పిలిచి పిల్లల్ని అరే అరవద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు కదండి. అందుకనేసి వాళ్ళు జాలీగా ఆడుకుంటూ పాడుకుంటూ ఎగురుకుంటూ బొమ్మలతో ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారండి. పిల్లలు కూడా చాలా మంచిగా ఉంటారండి. యోక్షి వాళ్ళ క్లాస్లో పిల్లలు చాలా క్లోజ్ అయిపోతారు, బాగా కలిసిపోతారు. ఆంటీ ఆంటీ అంట బాగా కలిసిపోతారండి. చాలా మంచి పిల్లలు. ఈ విధంగా అయితే యోక్షికి కేక్ కట్ చేపించి ఇంకా తినిపించేసామండి మేమైతే. ఇంకా పిల్లలు కూడా గిఫ్ట్స్ తెచ్చారండి యోక్షి కోసము. అవన్నీ ఇచ్చి మంచిగా ఫొటోస్ అయితే తీపిచ్చామండి. అది మెమరీగా ఉంటుంది కదండి. చాలా బాగా వాళ్ళు అంటే ఆ తర్వాత ఎప్పుడైనా కానీ ఆ ఫొటోస్ చూసుకుంటే అరే ఈ అబ్బాయి మా ఫ్రెండ్ కదా, ఈ పాప మా ఫ్రెండ్ కదా అనేది వాళ్ళకి గుర్తొస్తుంది కదండి. అందుకోసం అయితే ఫొటోస్ అనేది తీపిచ్చాము. మంచిగా చిన్నపిల్లలు కదా, ఇలాగే నిలబడండి అలాగే చేయండి అంటే చేయలేరు, మనము అర్థం చేసుకోవాలి పేరెంట్స్. అందుకనేసి అండి ఆ విధంగా చేసాము. ఇంకా పిల్లలకు కూడా మేము ఇంట్లో అయితే అసలు ఏం పెట్టలేదండి. ఎవరు ఏమనుకున్నా పర్లేదు అన్నట్టుగా మేమైతే అసలు ఏం పెట్టలేదు. ఎందుకంటే పిల్లలకి ఏ ఫుడ్ సెట్ అవుతుందో మనకు తెలియదు కదండి. అందుకని బాక్స్లో ప్యాక్ చేసి ఇంకా ఇంటికి అయితే పంపించేసామండి. ఇంట్లో అయితే వాళ్ళకి పేరెంట్స్కి అర్థమవుతుంది కదా అనేసి బాక్స్లో ప్యాక్ చేసి ఇంటికైతే పంపించేసామండి. ఒక 6:40కి అంతా పిల్లలు కూడా ఇళ్ళకైతే వెళ్ళిపోయారండి. ఎక్కువసేపు అయితే ఏం పెట్టుకోలేదు, ఎందుకు అంత టైం వేస్ట్గా ఉంటుంది కదా అన్నట్టుగా అయితే పంపించేసామండి. అది కాక ఇప్పుడు క్లైమేట్ కొంచెం చల్లగా ఉండడం వల్ల జలుబు దగ్గు అలా వస్తుంది కాబట్టి ఇలాగైతే సింపుల్గా చేసుకున్నామండి. చూసారు కదండి, మేమేం పెద్ద ఆడంబరాలకైతే ఏం పోలేదు. ఆల్రెడీ ఇంతకుముందు చేసామండి, అంటే ఫుడ్ పెట్టడము అంతా చేసాము. ఈ ఇయర్ కొంచెం అలా సింపుల్గా అయితే చేసుకున్నాం. అంటే ఏంటంటే స్కూల్లో పిల్లల్ని అయితే ఎప్పుడు పిలవలేదు, పిల్లల్ని పిలవాలి అన్నట్టుగా అయితే పిలిచామండి. ఈ విధంగా అయితే పిల్లలు వచ్చారు. చూసారు కదండి, వీళ్ళందరూ యోక్షి వాళ్ళ క్లాస్లో వాళ్ళ ఫ్రెండ్స్ అండి. చాలామందిని పిలుద్దాం అనుకున్నాము, కానీ అందరికీ బాగా హెల్త్ ఇష్యూస్ ఉంటుంది కదా, చిన్నపిల్లలకి జలుబు దగ్గు జ్వరం అలా ఉంటుంది. మళ్ళీ ఒకరికొకరు వచ్చారన్న ఇంకా బర్త్డే పార్టీ అంటే ఖచ్చితంగా చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ తింటారనేసి ఇంకా వాళ్ళు రాలేకపోయారండి. వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి కదా అన్నట్టుగా మేము కామ్ అయిపోయాము. ఈ విధంగా అయితే యోక్షి బర్త్డే సింపుల్గా ఈ విధంగా జరిగిపోయిందండి. మీరు కూడా ప్రతి ఒక్కరు యోక్షికి బ్లెస్సింగ్ ఇస్తారనేసి అయితే నేను అనుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు యోక్షికి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.